ఇక తిరుపతి శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా అటవీ సంపదకు భారీ స్థాయిలో నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. వేసవి తీవ్రత తగ్గే వరకు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదానికి కొంతమంది గంజాయి, మద్యం సేవించిన ఆకతాయిలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఘటనకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని, అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది, సమీప గ్రామ ప్రజల సహకారం తీసుకుని తక్షణ నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్నారు పవన్ కళ్యాణ్. శనివారం తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో బయోట్రిమ్ వెనుక భాగంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై పివి చలపతిరావు ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు పవన్ కళ్యాణ్. మంటలు సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకొచ్చే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. తిరుపతి ఘటనపై పీసీసీఎఫ్ వివరణ తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యాంటీ ఫైర్ స్క్వాడ్ సిబ్బంది 20 మంది, పోలీసులు మరో 10 మంది టీటీడీ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారని అటవీ అధికారులు తెలిపారు.